వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకరకాయ వెల్లిపాయ కారం నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసేలా చూసేద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను నేను ఈ వీడియోలో చూపించినట్లు విధంగా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేయాలి. వాటిని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కాకరకాయ ముక్కలన్నిటిని బాణీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపించిన విధంగానే కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసినట్లయితే ఇలా నలపగానే సన్నగా ఉండాలి. ఇప్పుడు మనము శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలను ఈ వీడియోలో చూపినన్ని తీసుకోవాలి. నేను తీసుకున్న కాకరకాయలు ఇవి సరిపోతాయి. వీటిని ఒక బాణలిలోకి 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ధనియాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 4, 5 ఉల్లిపాయల ముక్కల్ని చిన్నగా కట్ చేసిన వాటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 50% బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రైలోకి మనం వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలి. కొద్దిగా ఎక్కువగానే పడతాయి. మీకు తగినన్ని వెల్లుల్లిపాయ వేసుకొని బాగా వాటిని కూడా అందులోకి కలిపే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇది ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే మనం ఫస్ట్‌లోనే వేసినట్లయితే ఆయిల్‌లో జీలకర్ర మొత్తం మాడిపోయేది. కాబట్టి ఈ స్టేజ్‌లో మనం వేయాలి. ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇప్పుడు వేయాలి. ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇక్కడ నేను మసాలా పొడి వేస్తున్నాను. మీరు ఉత్తి కారం పొడి కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి తగినంత పసుపు, ఉప్పు వేయాలి. వేసి అది బాగా ఫైన్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే దీనికి మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉండాలంటే, లేకుంటే వాటర్ వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి రౌండ్గా ఉంటుంది కదా, వాటి మధ్యలోకంతా ఈ మసాలా పట్టే విధంగా నేను వీడియోలో చూపించినట్లు అలా అందులోకి తీసుకొని ఆ లోపల హోల్ మొత్తం మసాలాను ఫుల్ చేయాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక తీసుకొని అందులోకి ఒక 4, 5 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, తర్వాత మనము పక్కలో పెట్టిన కాకరకాయ ఫ్రైని అందులోకి వెత్తి మిక్స్ చేసుకున్నట్లయితే బాగా హై ఫ్లేమ్లో చివరిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఫ్రై చేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే